ఇప్పుడే ఇంటికి వచ్చి ఇంకా ఇంటికాడ మామూలు దించేసి ఇదిగోండి ఇప్పుడే వర్క్ బయలుదేరాను. మరి ఆ సరుకులు అనేది మరి వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో ఏంటో మరి అన్ని చూసుకొని మరి పంచారండి సరుకులు. మరి నేనైతే ఇంటికాడ దించేసి ఇప్పుడే బయలుదేరుతున్నాను, వర్క్కి బయలుదేరుతున్నా. మరి ఈరోజు వర్క్ ఏంటనేది మీరు చూద్దరు. కానీ ఇదిగోండి ఇలాగా కుక్క అయితే ఇలాగా అన్ని లైన్ చేస్తాను. ఈ విధంగా అయితే మరి ఇప్పుడు వెళ్తున్నాను. మరి మీకు వర్క్ ఈరోజు వర్క్ ఏంటనేది మీకు చూపిస్తానండి. మా ఇంటి దగ్గర ఆయన అండి, వాళ్ళు ఉల్లిపాయల వ్యాపారం చేస్తారు. ఆయన సీను గారు ఆయన పేరు. నిన్నైతే బల్లా వాళ్ళ ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాం, వంటగారి ఇంటి దగ్గర. అక్కడికన్నా ఇక్కడ హాస్పిటల్ దగ్గర అయితే బాగుంటుందని చెప్పి మళ్ళీ నిన్న అక్కడి నుంచి ఆ బద్దలో అవన్నీ ఇక్కడికి తెచ్చుకొని సరుకులు సామాన్లు తెచ్చుకొని ఇక్కడ అయితే పనిచేయడం నిన్న అయితే చేశానంటే. ఇది కూడా ఆయన హాస్పిటల్ వచ్చేసరికి ఇదిగోండి ఆయుర్వేద హాస్పిటల్ ఈ పక్క సందులో నుంచి వెళ్తే జీవన్ హాస్పిటల్ అని ఉంటుంది పేరు. ఇదండి ఈ రోడ్లో తిరిగితే ఇదేనండి హాస్పిటల్. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి ఇప్పుడైతే వర్క్ దగ్గరికి వచ్చాను. ఇదిగోండి జీవన్ హెల్త్ సెంటర్ అని హాస్పిటల్ దగ్గర. నిన్న మీకు చూపించిన బద్దలు అయితే ఈ విధంగా అయితే టేబుల్ అయితే తయారు చేశాను. ఇదిగోండి చుట్టూ కోల్తో చేసి టేక్ ప్లేన్తో చేశాము. ఈ సైడ్లో వచ్చేసరికి ఈ రైల్వే షీట్ అనేది కొట్టాము. ఇదేంటంటే కొద్దిగా ఎక్కువ కాలం ఉంటుంది రైల్వే షీట్. ఈ పైన ప్లేవుడ్ వేసి సంగ్లాస్ అంటే ఇచ్చాము, చుట్టూ బీడింగ్. ఇదండి టేబుల్. ఈ టేబుల్కి అయితే మరి డాక్టర్ గారు సరుకులు ఎక్కువ కావాలన్నారు. పైన వచ్చేసరికి సింగిల్ సరుకు, ఇక్కడ వచ్చేసరికి డబుల్ సరుకు 2 వస్తాయి. ఆ గ్యాప్లో మొత్తం 6 సరుకులు వస్తాయి. 6 సరుకుల్లో ఇప్పుడు మేము ఈరోజు వర్క్ ఏంటంటే ఇప్పుడు నిన్నైతే మూడు బాక్సులు చేసా. ఇదో బాక్సు, ఇది ఒక 2 బాక్సులు. ఈ 2 బాక్సులు చేయడం జరిగింది. మరి ఈరోజు అయితే ఇగో మిగతా 3 సరుకులు చేసి ఈరోజు ఈ బల్ల అనేది కంప్లీట్ చేశాను నేను. అది ఇవాళ అయిపోతే రేపు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఇంకా రేపు వాళ్ళ ఇంటికాడ చేయాల్సి వస్తుంది. ఇదండి వీడియో మరి ఈరోజు అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి కౌంటర్ చేసే కదా చూపిస్తున్నాను. ఇదిగోండి కౌంటర్ అయితే రెడీ అయిపోయింది. కింద వీల్స్ పెట్టామండి అటు ఇటు మూవ్ అవడానికి. ఆ వీల్స్ అనేది అటు ఇటు జరిగిద్ది. ఇది అంతా రైల్వే షీట్, ఇదంతా నేను తయారు చేసాను. ఈరోజు వర్క్ మేము చేసింది ఏంటంటే ఇదిగోండి సరుకులు మొత్తం ఇటు 3 సరుకులు చేసాం. ఇటు ఏంటంటే ఈ 3 సరుకులు. ఇవ్వండి 6 సరుకులు చేసాం. 6 సరుకులు చేసి బిగించి ఛానల్స్ వేసి బిగించాం. ఇది ఇప్పటికి అయిపోయింది. ఆయన కరెక్ట్గా నాకు 5 లోపల ఉండిపోవాలి, మళ్ళీ నాకు ఇబ్బంది అవుద్ది. మళ్ళీ 6 హాస్పిటల్ తెస్తారు, మళ్ళీ జనాలు వస్తూ ఉంటే మళ్ళీ మనకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే గబగబా అవజేసాము. ఇది మటుకైతే అవజేసాం. ఇది ఆఫీస్, ఇది
డాక్టర్ గారు ఉండే ప్లేస్ ఇది. ఇది వచ్చేసరికి పేషెంట్లు ఇటు కూర్చుంటారు. ఇది వచ్చేసరికి ఇక ఈ ఒకటి కొట్టాం, కొన్ని ఇలాంటివి ఒక 5 కొట్టాం. సెలైన్లు పెట్టుకోవడానికి ఇది అన్నమాట. ఈరోజు వర్క్ అయితే ఇంకా ఇదే ఇంతవరకు కంప్లీట్ అయింది. రేపటి నుంచి వీళ్ళదే పని, వాళ్ళ ఇంటికాడ కబుర్లు చేస్తున్నాం కానీ ఆయనదే. ఇప్పుడు రేపటి నుంచి ఇంకా అక్కడ చేయాలి. ఈ సామాన్లన్నీ తీసేసుకొని మొత్తం మిషన్లన్నీ చుట్టేసేసి కాదు, ఇక ఈ బద్ద ఒకటి కొట్టమన్నది. ఈ సైడ్ అమ్మటి బారుగా ఒకటి, ఈ సైడ్ అమ్మటి బారుగా ఒకటి. ఇది సపోర్ట్ లేదు, వరదగా తడిచిపోయి పాడైపోయిందిగా. ఏదో ఇంక కొట్టేమన్నాడు, కొట్టేసాడు. 3 సన్నాలు కానీ 30 స్టార్లు బీచ్ చేసినా పర్లే. బెజ్జాలు వస్తుంది, డైరెక్ట్ దిగిపోద్దాం. చూడు, ట్రై చేయి. ఇది బల్లం మీద షీట్ అండి. ఇది ఇటు పక్క స్వాంజం ఉంటుంది, ఇటు పక్క బ్యాక్ సైడ్ ఇది తడిచిపోయి పాడైపోయింది. దీనికైతే కొంచెం సపోర్ట్ కోసం మేకలో ఏమన్నాడు. పాతది అయితే ఇది పాత కౌంటర్, ఇక పాడైపోయింది. ఇది పాతది ఇదండి, పాత. ఆ పాత దాని బదులు మేము ఇప్పుడు కొత్త చేసాం అన్నమాట. ఇదండి ఈరోజు అయితే వర్క్ ఇంతవరకు ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా వాళ్ళ ఇంటికాడ చేయాలి. ఇంకా ఇది అండి ఈరోజు.